ప్రభురాత్రి భోజనం అంటారని రాత్రి తీసుకుంటామా? తీసుకున్నా పర్వాలేదు, తీసుకోకపోయినా పర్వాలేదు. రాత్రుల పూట రాత్రే తీసుకోవాలని లేదు. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో పాటు రాత్రి బల్లారాధన ఇచ్చారు గనక రాత్రే తీసుకోవాలి అనుకోకూడదు. ఎప్పుడైనా తీసుకోవచ్చు. మన చర్చ్ ఆఫ్ గాడ్ సిద్ధాంతాల ప్రకారముగా 3 నెలలు దాటకూడదు. ప్రతి నెల కూడా తీసుకోవచ్చు. 3 నెలలు దాటితే బలహీనలు అయిపోతారు. ఏదైనా అవకతవకలు ఉంటాయి, కొంతమందిలో కోపతాపాలు ఉంటాయి, వారు కొంచెం దూరంగా ఉంటూ ఉంటారు. అయ్యా నేను బల్లకి కొంచెం దూరంగా ఉంటాను, పరిస్థితులు బాగలేదు, కుటుంబంలో కొంచెం కోపతాపాల చేత నా హృదయం బాగోలేదని కొంతమంది పరిశుద్ధాత్ముడు వారి హృదయమును పిండినప్పుడు పశ్చాత్తాపడి ఆ లోటుపాటును ఒప్పుకుంటే బలను సమీపిస్తారు. లేకపోతే ఇంకా వదలలేని పరిస్థితిలో ఉంటే తీసుకోరు. ఏదో కారణాల మీద వాళ్ళు రాలేదని అర్థం. ఎవరు కూడా వాళ్ళను తీసుకోలేదే అని గుచ్చి అడగకూడదు. ప్రభు చూస్తున్నాడు. ఒకే సమయంలో అందరినీ చూడగలడు పరిశుద్ధాత్ముడు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నారు పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్ముడు పాపమును గూర్చి ఒప్పింపజేస్తాడు. మనుషుడు చేసే తప్పిదమును ఇది తప్పిదము అని తెలియజేస్తాడు. గనుక పరిశుద్ధాత్మకు మనం లోబడి ఉండాలి. పరిశుద్ధాత్ముడు హెచ్చరించిన ప్రకారముగా మనం నడుచుకోవాలన్నమాట. కొరింథీ పత్రికలో చూసినట్లయితే పౌలు అపోస్తలుడు చక్కని హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:33లో బైబిల్ గ్రంథంలో ఈ రకంగా వ్రాయబడి ఉంది. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తునో దాన్నే కోస్తాడు. నువ్వు ఏమి విత్తితే దాన్నే కోస్తావు. చెడుని విత్తితే చెడునే కోసుకుంటావు, మంచిని విత్తితే మంచినే కోస్తావు. అది చదవమ్మా 15:33. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని పాడు చేస్తుంది. 6 నెలలు ఎవరి సహవాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అయిపోతారటండి. నీ సహవాసం ఎలా ఉంది? ఎవరితో సహవాసం చేస్తున్నా? నువ్వు దుష్టులతో సహవాసం చేస్తున్నావా? ఎడ్యుకేషనల్ డైరెక్టర్ గారు ఇప్పుడు 40 సంవత్సరాల కిందట చక్కని మాట చెప్పారు. చర్చ్ ఆఫ్ గాడ్ ఆయన. మనుష్యులు వారు చేస్తున్న సహవాసాలను బట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరు ఎలాంటి వారో అంచనా వేసేయచ్చు. దొంగతోనే సహవాసం చేస్తానికి ఇష్టపడతాడటండి. మోసగానితోనే సహవాసం చేస్తానికి ఇష్టపడతాడట. బూతులు మాట్లాడేవాడితోనే సహవాసం చేస్తానికి ఇష్టపడతాడట. త్రాగుబోతులతోనే సహవాసం చేస్తానికి ఇష్టపడతాడట. అంటే పరిశుద్ధులు త్రాగుబోతుతో బాగున్నారా అని అంటే తప్పు కాదు. మరీ అంటి పెట్టుకునే వాళ్ళతో నీకు సహవాసం ఏమిటి? మత్తు పదార్థాన్ని స్వీకరించే వారితో అది నీకు తగునా? అది మంచి పద్ధతి కాదు కదా పరిశుద్ధులకు. బాగున్నావు బాబు, ఎక్కువ ప్రార్థన చేసుకుని మారయ్యా అని చెప్పు, అంతవరకే. రాసుకు పూసుకురాళ్ళతో తిరగటం ఏంటంటే నువ్వు వాళ్ళని పాడు చేస్తున్నావు అవుతున్నాం కదా. దేవునికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళతో నీకు సహవాసం ఏమిటి?
అట్టి వారితో సహవాసం చేస్తాం వలన ఆ దుమ్ము నీకు కూడా అంటుకుంటుంది కదా. పెయింటింగ్ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని వెళ్ళి హత్తుకో, ఏమంటుకుంటుంది నీకు? ఆ రంగు అంటుకుంటుంది. మోసగాళ్ళతో సహవాసం చేయొద్దు. అందుకనే మొదటి కీర్తనలో ఏమని రాశాడు భక్తుడు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమనందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు లేక ఆమె నీటి కాలువల యొరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. నువ్వు ఆకు వాడుకోకుండా ఫలించే చెట్టు వలె ఉండాలంటే దుష్ట సాంగత్యం చేయక, దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు. దుష్టులు ఏదైనా చెబుతామంటే ఏం చేయాలి నువ్వు? తర్వాత చెబుతానులే అని ఆమె వెళ్ళిపోతే ఆమె వెనకాలే పెడతావే. మొన్న కొంచెం చెప్పి ఆఫ్ చేసావుగా, మళ్ళీ రాలేదే, ఎప్పుడు వస్తావు మా ఇంటికి? ఎందుకమ్మా నీకు ఆరాటం? నాయనా బాబు, నీ క్షేమం కూడా చెబుతున్నా, ఎందుకు అలాంటి వింటాం? ఎవరైనా నీ దగ్గర ఏదైనా దుష్టులు మాటలు చెబుతా ఉంటే ఎందుకండి మనం దేవుని బిడ్డలకి తగదని అనగలవా నువ్వు? అంటే నువ్వు బాగుపడతావు. వాళ్ళతో నువ్వు ఏకీపిస్తావు ఎందుకు? చెడ్డ మార్గంలో నడిచేవారితో నీకెందుకండి సహవాసం? నువ్వు వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళలాగానే అయిపోతావు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలువబడొద్దు, అపహాసకులు కూర్చుండు చోట్న నువ్వు కూర్చోవద్దు. ఎందుకండి కలబలి మాటలు, నవ్వులు ఇవులును? ఏదో నవ్వుకుంటే కొద్దిసేపు అది వేరు, ఎప్పుడు కూడా అదేనా? ఉన్నాయి లేని చెప్పుకుని, లేని వాటిని ఉన్నట్లుగా సృష్టించి అనుభూతి పొందుకునేటటువంటి యొక్క ఆరాటం కొంతమందికి, అది దేవుని బిడ్డలకు పనికిరాదు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని పాడు చేసేస్తుందటండి. దుష్టులతో సహవాసం చేయొద్దండి. తర్వాత మందిరం మానకూడదు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానివేసిన రీతిగా సమాజముగా కూడుకొనుట మానకోకుండా ఒకరినొకరు హెచ్చరించుకొనుచు ఆ దినము సమీపించుట, ఆ దినం అంటే ప్రభు వచ్చే రోజు సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, మరి ఎక్కువగా పరిశుద్ధమైన సహవాసం చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు హెచ్చరించుకోవాలి, పురుకొల్పుకోవాలి. ఎంతసేపు చేసినా నువ్వు ప్రార్థన? అరగంటేనా? నేను గంట చేశానయ్యా, నేను కూడా గంట చేస్తానండి అంటారు అవతల వారు. ఒకరినొకడు పురుకొల్పుకోవాలి. వాళ్ళ మందిరానికి రాలేదే, అత్యవసరమైన పని ఉందా, మా అమ్మ పడిపోయిందా, వచ్చేవారు రాయ్యా, నువ్వు బలహీనుడు అయిపోతావు. అలా హెచ్చరించుకోవాలి, పురుకొల్పుకోవాలి. ప్రార్థన చేసావా? ఎన్ని అధ్యాయాలు నువ్వు చదివావు? ఎంత ప్రార్థన చేసావు? ఎన్ని కూటాలు హాజరయ్యావు? ఉద్యోగరీత్యా హాజరవలేకపోయావా? ఆదివారం తప్పనిసరిగా రా. ఈ యొక్క సహవాసం ఉండాలి. ఈ సహవాసం మనల్ని బలపరుస్తుంది. కొంతమంది మానేసేస్తారు. ఏదో టీవీలో చూస్తున్నా వాక్యం, టీవీలో చూస్తే సరిపోదు. ఆరాధనలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుందండి. దైవికమైన ఆరాధన. ఇశ్రాయేలీయులు అందరూ ప్రార్థన చేసేవాళ్ళు, కానీ పరిశుద్ధమైన స్థలంలోనికి యాజకుడు వెళ్ళినప్పుడు అందరూ కూడా ఆవరణలో నియమించిన ఆ రోజున అందరూ హాజరై ప్రార్థనలో ఉండేవాళ్ళు. నియమించిన రోజు ఆదివారం. మనకి 6 రోజులు పని చేసుకో, ఒక్కరోజు ఆదివారం నువ్వు ఎన్ని పనులున్నా వచ్చేసేయి, దేవుడు నిన్ను దీవిస్తాడు. కొంతమందికి ఆ శ్రద్ధ లేకుండా మానేస్తున్నారు. అంటే వాళ్ళు భయం లేని వాళ్ళు. ఒక మహాభక్తుడు అన్నాడు, భయం లేని కోడి ఎక్కడ పెట్టింది గుడ్డు? బజార్లో పెట్టిందండి గుడ్డు. వెళ్ళి అసలు ఎక్కడ పెట్టాలి గుడ్డు? మన దొడ్లో పెట్టాలండి గుడ్డు, అంతేనా? భయం లేని కోడి బజార్లో పెట్టిందండి గుడ్డు. భయం లేని వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. ఆదివారం ఇక్కడికి మాని ఎక్కడికి వెళ్తావేంటి? అదే దరిద్రం కొంతమంది ఇంటికి. ఆదివారం మన మందిరానికి వస్తే ప్రత్యేకముగా ఇంతమంది యొక్క ప్రార్థన
ఆశీర్వాదం మనకి మన కుటుంబానికి లభిస్తుంది. అలా కాకోకుండా ఆదివారం నువ్వు మానేసి ఏదేదో వెర్రికలు లేస్తున్నావంటే నీకు అంత క్షేమం కాదు కదా. నువ్వు ఒక్కడో యజమాను మానేస్తాం వల్ల నీ కుటుంబాన్ని అంతటిని మానిపిస్తాం వల్ల నీ కుటుంబానికి కూడా నిన్ను బట్టి శ్రమ చుట్టుకుంటుంది కదయ్యా. దానికి కారణం నువ్వే కదా. అయ్యో నీ కుటుంబాన్ని పాడు చేసినోడు అవుతున్నావు కదా. కొందరు మానుకొనుచున్నట్లుగా మీరు సమాజముగా కూడుట మానక ప్రభు వచ్చే ఆ మధ్యాకాశమునకు ప్రభు వచ్చే రోజు వరకు మనం బ్రతికుండనంత వరకు ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఒకరినొకరు బలపరుచుకుంటూ మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 53, 54 వచనాలు చదువుకుందాం. కావున యేసు ప్రభు ఇట్లా చెప్పారు. మీరు జాగ్రత్తగా వినండి. మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము కలిగిన వారు కారు. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవమునకు వారసుడట్న్నారు. యేసయ్య చెబుతున్న మాటలు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవమునకు పాత్రుడు. దేవుని బిడ్డ, సోదరి సోదరుడా, ఎంతకాలమైంది నువ్వు బలను సమీపించి? గుడికి వచ్చి ఎంతకాలమైంది? ప్రతి ఆదివారం గుడికి వస్తూ ఉన్నావా? ఏముందలే అనుకుని అశ్రద్ధ చేస్తున్నావా? ఒక్క వారం మానితే 7 రోజుల యొక్క ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకుంటావు. 7 రోజులు నీ ఇంటికాడు చేసుకున్నది ఒక్క ఆదివారం మందిరంలో చేసింది సమానం. అందుకనే భక్తుడు అంటాడు, నీ మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టం. 1000 దినముల యొక్క అనుభూతి నీవు సంపాదించేస్తావంతే ఆదివారం వస్తాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1, 2 వచనాలు చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిపోయిన వారై ఉండగా ఆయన మిమ్మును యేసుక్రీస్తుతో కూడా నిన్ను దేవుడు బ్రతికించాడు. యేసుక్రీస్తుని మనం అంగీకరిస్తాం వల్ల సత్య మనం బ్రతికించబడ్డామంట. మన అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తు ద్వారా, యేసు రక్తము ద్వారా మనము కడగబట్టము ద్వారా మనం బ్రతికించబడ్డామంట. లేకపోతే చచ్చిన వారమే. నీ ప్రజలను యందు సంతోషించినట్లు తిరిగి మమ్ములను మరలా బ్రతికించవా అంటున్నారు. పాత నిబంధనలో చూసినట్లయితే బ్రతికుండిన వాడే, అయ్యా మేము చచ్చిన అనుభవంలో ఉన్నాం, బ్రతికించంటున్నాడు. అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి మన పాపములు ఒప్పుకుని విడిచిపెట్టుట ద్వారా మనము బ్రతికించబడుతున్నాం ప్రభువునందు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇసురుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కొలస్సీ పత్రిక 3:1 మీరు యేసుక్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. దేవుడు కుడిపార్శ్వమున యేసుక్రీస్తు వారు కూర్చుండి పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. ఇంకా చదవమ్మా. ఏలయనగా మీరు మృతి పొందితిరి ప్రభువునందు, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడుతుంది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును యేసయ్యతో కూడా మహిమయందు ప్రత్యక్షంగా ఆయన ముందు ఉంటారు తప్పనిసరిగా. ఆయన ఎలా ఉన్నారో అలా ఉంటామట. మనం యేసు రక్తం చేత కడగబడిన వారు, మనమంతా దోషులమండి. కానీ క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించడం ద్వారా పరిశుద్ధులమైపోయి ఉన్నాం. ఎవరైనాను క్రీస్తు నందుండిన ఎళ్ళ నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. కనుక మనం క్రొత్తవారముగా దేవుడు మనల్ని చేశాడు కనుక యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించాం.
మన పాపాలను ఆయన క్షమించారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరిట నీటి బాప్తిస్మం తీసుకున్నాం కనుక మనము రొట్టెను ద్రాక్షారసమును తీసుకుంటానికి అర్హులము. ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరమ తండ్రి, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అనేక లక్షల మంది చూస్తుండగా వారికి మేలు క్షేమము దీవెన దయచేయండి. వినుసున్న వారికి మేలు క్షేమము దీవెన ఆశీర్వాదం అష్టైశ్వర్యములు ఆయురారోగ్యములు సుఖ సంతోషములు శాంతి సమాధానములు దయచేసి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి కలుసుకుని భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తీరానా చిన్ననావా యేసయ్యా ఏర్పరచుకున్ననావా, గలిలయ తీరానా చిన్ననావా యేసయ్యా ఏర్పరచుకున్ననావా, యేసయ్యా సేవలు వాడబడిన, యేసయ్యా బోధకు ఉపయోగపడిన ఆ నావలో నేనుంటే చాలునయ్యా, గలిలయ తీరానా చిన్న నావా యేసయ్యా ఏర్పరచుకున్న నావా, గలిలయ తీరానా చిన్న నావా యేసయ్యా ఏర్పరచుకున్న నావా. యేసయ్యా రాకకై ఎదురు చూసిన, యేసయ్యను మోస్తూ పరవశించిన, యేసయ్యా రాకకై ఎదురు చూసిన, యేసయ్యను మోస్తూ పరవశించిన, ఆత్మల సంపాదనకై వాడబడిన, ఆశ్చర్య కార్యములెన్నో చూసిన ఆ నావలో నిన్ను మోస్తే చాలునయ్యా, గలిలయ తీరానా చిన్న నావా యేసయ్యా ఏర్పరచుకున్న నావా, గలిలయ తీరానా చిన్న నావా యేసయ్యా ఏర్పరచుకున్న నావా. సుడిగుండాలెన్నో ఎదురొచ్చిన, పెను తుఫానులెన్నో అడ్డొచ్చిన, సుడిగుండాలెన్నో ఎదురొచ్చిన, పెను తుఫానులెన్నో అడ్డొచ్చిన, ఆగకుండా ముందుకే కొనసాగిన, అలుపెరుగని సేవకై సిద్ధపడిన, ఆ నావలో నన్ను కూడా వాడుమయ్యా, గలిలయ తీరానా చిన్న నావా యేసయ్యా ఏర్పరచుకున్న నావా, గలిలయ తీరానా చిన్న నావా యేసయ్యా ఏర్పరచుకున్న నావా.
చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ఇండియా, రైల్వే స్టేషన్ రోడ్, మల్కాపట్నం, మచిలీపట్నం. మీ ప్రార్థనా అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్ 9030182777.